ప్రపంచానికే మార్గదర్శనం చేసినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థతో కూడినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన పేద వర్గాల సోదరుడు అభిమాన నాయకుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరుడు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ జిల్లా మంత్రివర్యులు లక్ష్మణన్న గారికి, అడ్లూరు లక్ష్మణన్న గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడన్న గారికి, సోదరులు ఎమ్మెల్యే కవంపల్లి గారికి, సత్యన్న గారికి, అదేవిధంగా అంజన్ కుమార్ అన్న గారికి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి, అద్దంకి గారికి, మరి శ్రావణ్ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, మైనార్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ నాయకులకు అందరికీ, అశేషంగా తరలి వచ్చినటువంటి మా దళిత బహుజన బడుగు బలహీన మరి ఈ వర్గాలకు తోడుగా ఉండేటువంటి ఇతర వర్గాల సోదరులకు అందరికీ, సోదరిమణులకు పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ గారు ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్. అంబేద్కర్ గారు అంటే మరి అంబేద్కర్ గారు అంటే రైట్స్ ఆఫ్ మరి బడుగు బలహీన వర్గాల హక్కులకు దారి చూపినటువంటి మహనీయుడు. మరి అంబేద్కర్ అంటే భారతదేశంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఉంటాయి, అధికారాలు ఉంటాయి, వాటి ద్వారా మీరు ఎలా పైకి రావచ్చు అని భారత రాజ్యాంగం ద్వారా చూపించినటువంటి మహనీయుడు. ఆ మహనీయుని పట్టుకొని కొంతమంది పార్లమెంటులో దురహంకారులు బయట కానీ లోపల కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అంటారు. మరి అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఒక సీతక్కలాగా ఈ సమాజానికి దూరంగా ఉండేటువంటి గూడాల నుంచి మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ మీ కళ్ళ ముందు నిలబడ్డాం. ఇవాళ లక్ష్మణన్న గారు కావచ్చు, పొన్నమన్న కావచ్చు, మరి కవంపల్లి గారు కావచ్చు, అద్దంకి గారు కావచ్చు, అందరం ఇక్కడటువంటి వాళ్ళం. మీరు కూడా ఎంతోమందికి అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు. అది అవకాశాలను హక్కులు కల్పించి మరి ఈ స్థాయికి తీసుకొచ్చిండు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఒకవైపు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా భారత రాజ్యాన్ని కాపాడుకుందాం. మరి భారత రాజ్యాంగం ద్వారా ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి అభివృద్ధి దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్.